హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని. చూడండి, నేను ఒక జూ పార్క్ వచ్చాను. ఏలూరులో జన్మభూమి పార్క్. ఇందులో ఒక సతత హరిత పొదని చూశాను. చాలా అందంగా ఉంది. ఆకులు వెండి సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇదొక అందమైన పొదలా ఉంది. పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి. పింక్ కలర్లో ఉన్నాయి. దీనికి పువ్వులు పూస్తున్నాయి. దారికి అటువైపు ఇటువైపు చక్కగా పేర్చారు. చక్కగా కట్ చేస్తున్నారు. అందంగా చాలా బాగున్నాయి. చూసారా? చూడటానికి చూడముచ్చటగా ఉన్నాయి. స్మూత్గా ఉన్నాయి. ఆకులు దూదు పట్టుకున్నట్టుగా ఉన్నాయి. లూకోఫైలం ఫ్రూటెసెన్స్. ఇది సతతహరిత పొద. ఇది యుఎస్ రాష్ట్రమైన టెక్సాస్కు చెందింది. ఇక్కడ ఇది అధికారిక స్టేట్ నేటివ్ స్రబ్ ఆఫ్ టెక్సాస్ అని పిలుస్తారన్నమాట. మరియు కోహుయిలా అంటారు. ఇది చాలా ఉత్తర మెక్సికోలో దీనిని సాధారణంగా టెక్సాస్ ఋషి అని పిలువబడినప్పటికీ ఇది నిజమైన ఋషి కాదు. మరియు సాల్వియా జాతికి భిన్నంగా ఉంటుంది. ఈ జాతిని టెక్సాస్ రేంజర్, టెక్సాస్ రెయిన్ సేజ్, చాలా రకాల పేర్లు ఉన్నాయి దీనికి. యాష్ బుష్, వైల్డ్ లిలక్, ఇలా చాలా చోట్ల ఉన్నాయి. పర్పుల్ సేజ్, డెల్ సెనిజో అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. పింక్ కలర్ పూలతో అందంగా ఉన్న ఈ సతత హరిత పొదను చూడండి. ఇది దేవాలయాల చుట్టూ కూడా పెంచుకుంటారు. అందం కోసం అలంకారమైన మొక్కగా దీనిని పెంచుకుంటారు. పువ్వులు దేవుళ్ళకు కూడా పెట్టవచ్చు. ఆకుల కోసం దీన్ని పెంచుకుంటారు. ఆకులు చాలా అందంగా ఉంటాయి. మీ ఊర్లో ఈ మొక్కను ఏమంటారో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెండి మరియు సిల్వర్ ఆకులతో కూడినటువంటి ఈ మొక్క మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే మొక్కను ఏమంటారో నాకు మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.